రథసప్తమి స్పెషల్ అయిన పరమాణాన్ని తయారు చేసేసుకుందామా? మరి వచ్చేసేయండి ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగానే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మరి ఈరోజు రథసప్తమి గాను మరి పాలన్నం చేయమని పరమాన్నం చేయమని కామెంట్ చేశారు మొన్న. అది ఈరోజు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే తలకాయ మాసం చేయమని కామెంట్ చేశారు. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ ఆదరణ ఎప్పుడు, మీ ప్రేమ నాతో ఇలాగే ఉండాలి. చేస్తాను ఫ్రెండ్స్, ఒకటి నేను చేస్తాను. ఎందుకంటే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను నేను. మనకి డిఎస్సి వేసాడు కదా, దానికి గాను ఇలా ఖాళీ టైం దొరికినప్పుడు నేను మరి యూట్యూబ్ చేస్తూ ఉంటాను కదా. ఖాళీ సమయం కొంచెం దొరికినప్పుడు కేటాయించుకొని చదువు ప్రిపేర్, అలాగే కొంచెం యూట్యూబ్ కూడా నేను కేటాయించి సమయం చేస్తూ ఉంటాను. నెమ్మదిగా ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు అడిగిన. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు పరమాన్నం కోసం పాలన్నం కోసం కామెంట్ చేశారు కదా, పాలన్నం చేసి చూపించండి అని. మరి రథసప్తమి కదా, అందరూ పాలన్నం చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకా టేస్టీగా ఎలాగ ఉండాలో పాలన్నం మరి చేసి చూపించేస్తాను. మరి వచ్చేసండి మన కిచెన్లోకి, చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, రైస్ 200 గ్రామ్స్ రైస్, 1 కప్ రైస్ తీసుకొని నేను శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్నాను. అలాగే సగ్గు బియ్యం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరమాన్నంలో. మరి స్టార్ట్ చేసుకుందామా? ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి నానబెట్టుకున్న రైస్ని మనం హాఫ్ అన్ అవర్ కదా నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకుంటే కొంచెం ఎర్లీగా ఉడికిపోతాయి కదండి రైస్ని. అలాగే సగ్గు బియ్యాన్ని 2 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకోండి చాలు. చాలా టేస్ట్. నేను పెద్ద సగ్గు బియ్యం వాడుతున్నాను, పెద్ద ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఎందుకంటే వాటర్ పోయకుండా ఓన్లీ పాలతోటే మనం ఉడికించుకుందాం. ఇది కాయలు ఇదనమాట, కాయకుండా పచ్చి పాలే. 1 లీటర్ పాలు తీసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక స్టవ్ వెలిగించుకుంటున్నాను. వెలిగించుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను పెట్టుకోవాలి ముందు. తర్వాత కొంచెం బాయిల్ అవ్వగానే సిమ్లో పెట్టుకొని ఇక మూత పక్కకు పెట్టుకుందాం, ఎందుకంటే పొంగిపోతాయి కాబట్టి పాలు. చూద్దామండి మన పరమాన్నం ఎక్కడి వరకు వచ్చిందో. 10 నిమిషాలు అయింది. అదిగో మరి పాలు బాయిల్ అవుతుంది కదా. ఈ టైంలో మనం సిమ్లో పెట్టేసుకొని యాలకుల్ని చెదగొట్టుకొని ఒక 4-5 యాలకుల్లాగా మొత్తం అంతా ఇలా తీసుకొని పౌడర్ కన్నా ఇలా వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఈ పరమాన్నంలో వేసేద్దాం. వేసేసి మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, జాగ్రత్తగా ఉడకనిద్దామండి. ఒక్క 15 నిమిషాలు అయిపోతుంది. పూర్తిగా మూత పెట్టేస్తే మాత్రం పొంగిపోతుంది కదా, మరి పాలన్నీ పొంగిపోతాయి. చూసుకుంటా ఉందామండి. చూద్దామా ఫ్రెండ్స్ మన పాలన్నీ ఎక్కడి వరకు వచ్చిందో, అదే మన పరమాన్నం ఎక్కడి వరకు వచ్చిందో. అదిగోండి దగ్గరికి అయిపోయింది. నేను పెట్టుకుని 20 నిమిషాలు అవుతుంది. సిమ్లో పెట్టాను. ఇదిగో కొంచెం ఉంది, ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయి పాలన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. మనం ఇలా ఉంటుంది కానీ దించేసుకోవాలి. ఇక రైస్ అంతా కూడా మెత్తగా అయిపోయింది. చూడండి, మెత్తగా అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం కలుపుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, పరమాన్నాన్ని చల్లారి పెట్టుకుందాం. ఎందుకంటే వేడివేడిగా బెల్లం వేయకూడదు కాబట్టి, విరిగిపోతాయి కాబట్టి. ఇప్పుడు చిన్న మూకుని తీసుకున్నాను. నెయ్యిని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. మన పరమాన్నం వేసుకుని ఇలాగా నెయ్యి వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని ఒక 20 అలా 25 మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి వేసుకుని కలుపుకుందాం. అలాగే కొంచెం బాదం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఆ బాదం ముక్కలు కూడా వేసేసుకొని వేపేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేపుకున్నట్టయితే కనుక. సిమ్లో పెట్టుకుని వేపేసుకుని, అలాగే కొంచెం కిస్మిస్ అనమాట, కిస్మిస్ని వేసుకుని అది కూడా వేపేసుకుందాం. లాస్ట్లో వేసుకుంటే మంచిది కదండి, మాడిపోకుండా ఉంటాయి కదా. అయిపోయినండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వండుకున్న పరమాన్నం ఉంది కదా, కొంచెం గోరువెచ్చగా ఉందండి, వేడి తగ్గింది. ఈ టైంలో మనం 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని తురుముకొని ఇక ఇలా వేసేసుకుందాం. ఇది మంచి బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం. ఇందులో ఎలాంటి రాళ్ళు కానీ మట్టి కానీ ఏమీ లేదు. ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి ఎక్కువ మోతాదులో బెల్లం తీసుకొచ్చుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కనుక
కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు ఒక హాఫ్ కేజీ సరిపోతుంది. 250 గ్రామ్స్ మనం మంచిగా కలిపేసుకుందాం ఇలా. ఎందుకంటే ముందుగా వేసేస్తే కనుక వేడి మీద విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదండి, విరిగిపోద్ది కూడా, పాలన్నం అంతా విరిగిపోద్ది అనమాట. మంచిగా కలుపుకున్నాక చూపిస్తాను మీకు. ఇదిగోనండి కలిపేసుకున్నాం పరమాన్నాన్ని, బెల్లము. ఇప్పుడు మంచిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ నేతిలో వేయించుకున్నాం కదన్నీ, అవన్నీ కూడా ఇలా మనం మంచిగా వేసుకున్నట్టయితే కనుక మరి నేను చెప్పనండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అయిపోయిందండి మన పరమాన్నం. మరి అదిగో చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. మరి డిష్ అవుట్ చేసుకున్నాం కదా, మరి తినేయాలి మరి మన పరమాన్నాన్ని. పరమాన్నం కనిపిస్తుందా మీకు? చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక తినేయాలి కదా ఫ్రెండ్స్, మరి తిని టేస్ట్ చూపించాలి కాబట్టి కొంచెం తిని టేస్ట్ చూపిస్తాను. నాకు తెలిసింది బాబు, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చాలా వేడిగానే ఉంది. బా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. బా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేసినట్టయితే పండగలకు కానీ అందరూ కూడా వరేవా సూపర్గా చేశారంటారు. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.